తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయనా, ఉదయకాల సమయం మొదలుకొని నాయనా ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు నాయనా. అందరు బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. విన్నపములు ఆలకించువాడా మీకే స్తోత్రం. స్తుతుల మూలమున దుర్గమును స్థాపించువాడా మీకే మహిమ. శాశ్వతముగా సింహాసనాసీనుడైనటువంటి మా దేవ మీకే ఘనత. అధికమైన ఆశీర్వాదం అధికమైన ఆశీర్వాదం నిత్యవాడమైనటువంటి మా దేవ మీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. మా కన్నీటి ప్రార్థనలు అంగీకరించి వాడమైనటువంటి మా ప్రభా మీకే స్తుతి. నిన్ను ఆశ్రయించి వారిని విడువక దీవించి వాడమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. నా దీపం వెలిగించి వాడమైనటువంటి మా తండ్రి మీకే ఘనత. మేలుతో మా హృదయం తృప్తిపరుచున్నటువంటి మా దేవ మీకే ఘనత. కృపా సమృద్ధి గల మా ప్రభా మీకే స్తుతి. సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు స్తుతి నొందదగినటువంటి మా దేవ నీకే స్తోత్రం. గుండె చెదరని వారిని బాగు చేయవాడవనటువంటి మా దేవ నీకే స్తోత్రం. సొమసిల్లు వారిని బలపరచవాడవనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. మా పాపములకు క్షమించినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. ఘనమైన నామము గలవాడా నీకే స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి మా తండ్రి మీకు స్తోత్రం. విస్తారమైన దేవుళ్ళు కుమ్మరించువాడా నీకే స్తోత్రం. మహోన్నతుడా నీకే స్తోత్రం. మహిమగల మహారాజా నీకే స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా నీకు స్తోత్రం. నాయన పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, నాయన ఈ భూమి మీద నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. నిజమే తండ్రి, నీవు తండ్రి నాయన ఇగో నాయన పరిశుద్ధ ప్రేమ కలిగి మా తండ్రి ఇగో నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి కీర్తన గ్రంథము 103:12 మీరు రాయించిన ప్రకారము పడమటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలు మనకు అంత దూరపరిచి ఉన్నాడని లేఖనంలో మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రభా నీవు దయాళుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవై ఉన్నామని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించుతున్నాం నాయన. ఇంకనైనా మా పాపములకు విముకుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మీ నాయన మీ చిత్తానుసారమైన జీవితం మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా తండ్రి నాయన మీరు ఏషియా గ్రంథం 30:21 రాయించారు కదా తండ్రి, మీరు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరిగినను ఇదే త్రోవ నడువుడని మీ వెనక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబండని తండ్రి మీరు వాగ్దానం చేసి ఉన్నారు కదా. అయ్యా మా మార్గాలను ఆయన సరళం చేయండి ఆయన. మీ చిత్తానుసారమైన మార్గం మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. ఇదిగో తండ్రి నాయన మేమేమి చేయుచున్నామో తండ్రి నాయన కేవలం మీ కృపనైనా తండ్రి ఇగో నాయన ఆయన పొరపాటుగా నాయన సాతాను తంతాలలో పడిపోకుండానట్లు నాయన, సాతాను క్రియలలో మేము చొరబడకుండానట్లు నాయన తండ్రి ఇగో నాయన తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండానట్లు నాయన ఇక నేను ఏ విధమైనటువంటి పాపపు అడుగులలో మేము అడుగు వేయకుండా తండ్రి, పాపపు జాడల్లో మేము జారిపోకుండా తండ్రి, ఈ లోపపు మాయలో చిక్కును పోకుండా తండ్రి నాయన తండ్రి మీ సహాయం అనుగ్రహిస్తున్నామయ్యా. అయా సహాయం చేయండి అయా నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి సెలవిస్తున్నావు కదా తండ్రి. పరిశుద్ధులుగా ఉండినట్లు నాయన మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారే దేవుని చూచేదని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన మా హృదయంలో చేదని వేరేదని మొలిచి ఉంటే పెరికి వెండి అయా సహాయం చేయండి ఆయన. ఇంకా నాయన యెషయా గ్రంథం 38:56 హిజ్కియాతో మీరు సెలవిచ్చిన రీతిగా నీ దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్ళు విడిచుట చూచుతని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని సెలవిచ్చిన రీతిగా తండ్రి మాతో మీరు మాట్లాడి ఉన్నారయ్యా. అందరు బట్టి మీకే స్తోత్రాలయ్యా. అయ్యా నా ప్రార్థన ఆలకించే దేవుడు మీ సన్నిధిలో మొర్రపెట్టుకుంటున్నామయ్యా. ఆపత్కాలం ముందు నాకు మొర్రపెట్టుకుని నేను మిమ్మల్ని విడిపించదని సెలవిచ్చున్నావు కదా తండ్రి. మీ చిత్తాన్ని బట్టి నాయన, మీ మాటలు బట్టి నాయన, మీ కృపను బట్టి తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నామయ్యా. అయ్యా లేఖనం ఇలా సెలవిచ్చున్నది కదా, మనుషులను నమ్ముకుంటూ కంటే రాజులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని సెలవిచ్చున్నది కదా తండ్రి. మిమ్మల్ని ఆశ్రయిస్తున్నామయ్యా. అయ్యా మీతోటే నాయన
అయినా మీ సన్నిధిలోనే మేము ప్రార్థిస్తున్నామయ్యా. నాయన కృప చూపించయ్యా, సహాయం చేయండి అయ్యా దేవా. నాయన మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి. మీ చిత్తానుసారమైన జీవితం మాకు కలిగి ఉన్నట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ పరిశుద్ధాత్మను మాకు నాయన సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించండి అయ్యా. అయ్యా మేము రక్షణ పొందినట్లు నాయన నాయన మీ సన్నిధిలో మేము స్థిరమైన మనస్సు గలవారమే, స్థిరమైన బుద్ధి గలవారమే ఉండునట్లు సహాయం చేయండి తండ్రి. మేలుతో మా హృదయాలను తృప్తిపరుచున్నటువంటి మా దేవా తండ్రి, నాయన ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన మీరు చేసిన మేలులకై తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అడగక ముందే మా అక్కర్లన్నీ తీర్చుచున్న దేవుడవయ్యా. అయ్యా మీ సన్నిధిలోకి తండ్రి ఇగో మొదట దేవుని రాజ్యము నీతిని వెతుకుడే అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడినని మీరు సెలవిచ్చిన రీతిగా దేవా నాయన మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి నాయన. ఇదిగో తండ్రి నాయన ఇగో తండ్రి ఇగో నాయన ఇక సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డ నాయన ఏ సమస్యల్లో ఉందో నాయన, ఏ బాధలలో ఉన్నారో తండ్రి, నాయన ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నాయన, ఏ సాతాను శోధనలో ఉన్నారో మేము ఎరగం కానీ తండ్రి. ఇదిగో నాయన ప్రార్థన వినుచుండగా తండ్రి నాయన ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి తండ్రి నాయన వారి సమస్యల నుంచి విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా వారి బంధకాల నుంచి విడిపించమని అడుగుతున్నామయ్యా తండ్రి. నాయన మీ బలమైన నామాన్ని బట్టి నాయన విడుదల ప్రకటన చేయుచున్నామయ్యా. అయ్యా సహాయం చేయండి తండ్రి. మీరు భూలోకమందు ఏది బంధించబడినది బంధించబడును, మీరు భూలోకమందు ఏది విప్పబడినది పరలోకమందు విప్పబడినని సెలవిస్తున్నావు కదా. ఇక నాయన విడుదల ప్రకటన చేయుచున్నామయ్యా తండ్రి. మీ బలమైన నామాన్ని బట్టి విడుదల ప్రకటన చేయుచున్నామయ్యా. ఏ సమస్యలున్నా, ఏ బాధలున్నా తండ్రి, సాతాను ఏ కట్టెలు కట్టినా తండ్రి విడిపించమని తండ్రి. ఇదిగో నేను మీ నామాన్ని బట్టి విడిపించి విడుదల ప్రకటన చేస్తున్నాము తండ్రి. సహాయం చేయండి నాయన. ఇక నాయన తండ్రి లోకాసులను, నేత్రాసులను, శరీర మోజులను పడిపోకుండా తండ్రి మీ ఆత్మశక్తిని మాకు దయచేయండి అయ్యా. ఇక నైనా లోక బంధాలలోను, ధన మోసాలలోను, శరీర సుఖాలలోనూ పడిపోకున్నట్లయినా శక్తిని ఇవ్వండి అయ్యా. అయా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయా మీ చిత్తానుసారమైన జీవితం కలిగి ఉన్నట్లు సహాయం చేయండి అయ్యా. అయా మీ తండ్రి మీ లేఖనాలు గ్రహింపజేసే మంచి మనసును మాకు అనుగ్రహించండి అయ్యా. అయా మేము లేఖనాలను తండ్రి ఇంకా నాయన ఇదిగో తండ్రి నాయన దావీదు ఏ విధంగా అయితే దుప్పు నీటి కొరకు వాగు కొరకు పరిగెట్టుచున్న వాగు కొరకు ఏ విధంగా అయితే తండ్రి మీ సన్నిధిలో నాయన మీ జీవవాక్యము వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు దావీదు నాయన అట్టి రీతిగా తండ్రి సంఘంలో మేమందరము కూడా తండ్రి ఇగో దావీదు నా హృదయానుసారుడని మీతో ఏ విధంగా సాక్ష్యము పొంది ఉన్నాడో అట్టి రీతిగా తండ్రి మేమందరము ఉండునట్లనైనా సహాయము చేయండి తండ్రి. ఇదిగో నా స్నేహితుడైన అబ్రహామని మీ స్నేహితుడిగా మీరు పిలిచారు కదా. ఇక నా అట్టి రీతిగా తండ్రి మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలోనైనా మీ స్నేహితుల వల్లే తండ్రి నాయన మీతో పాటు నడిచే కృపాభాగ్యము అనుగ్రహించండి తండ్రి. నాయన మీ చిత్తానుసారమైన జీవితం కలిగినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం, దయగల మహారాజా నీకే స్తోత్రం నాయన. ఇక మీ సన్నిధిలో నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపమైనటువంటి గర్వమే కానీ, కోపమే కానీ, అసూయే కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రయత్నం కానీ, సోమరతనమే కానీ, ధనాశయ కానీ తండ్రి సులువుగా చిక్కులు పెట్టే ఏ పాపంలో కూడా మేము పడిపోకున్నట్లు సహాయం చేయండి తండ్రి. నిజంగా నాయన దానియేలు గ్రంథంలో తండ్రి 4:29-31 ఇగో నేనే కట్టానని ఇగో నాయన గర్వపడినటువంటి నాయన ఇగో నేను బబులోను చక్రవర్తిని తండ్రి ఏ విధముగా అయితే మీరు నాయన ఇదిగో తండ్రి గర్వాన్ని అణిచివేశారో తండ్రి మేము నాయన లేఖనంలో చదివి ఉన్నాం తండ్రి. నాయన ఆ చదివినప్పుడు తండ్రి నాయన ఇగో తండ్రి మాలో గర్వం ఉండకూడదని తండ్రి మీ సన్నిధిలో నాయన మేము నిర్ణయం తీసుకున్నాం కదా తండ్రి. అట్టి రీతిగా తండ్రి మేము గర్వపడకుండా ఉన్నట్లు నాయన మీ దయరెక్కల చాటు మమ్మల్ని అందరినీ భద్రపరచండి నాయన. ఇగో మరి యాకోబు పత్రికలు మీరు నాయన 1:19-20 కోపం గురించి వ్రాయించారు కదా తండ్రి. నన్ను కోపము దేవుని నీతిని నెరవేర్చదని సెలవిస్తున్నావు కదా నాయన. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:26 కోపడు కానీ పాపం చేయకుడి, సూర్యుడస్తం వరకు నీ కోపం ఉండకూడదని సెలవిస్తున్నావు కదా. అట్టి రీతిగా మేము బ్రతుకున్నట్లు సహాయం చేయండి. లేఖనాల ప్రకారం మేము బ్రతుకున్నట్లు సహాయం చేయండి. ఇక అసూయ పడకున్నట్లు సహాయం చేయండి అయ్యా. ఇక నేను ప్రధాన యాజకులు అసూయ చేత కదా యేసుని అప్పగించారు నాయన. నాయన మేము అసూయ పడకూడదు తండ్రి. ఇక అది సులువుగా చిక్కులు పెట్టే పాపమని మేము గ్రహించి తండ్రి నాయన అట్టి వారిగా మేము వండుకుంటున్నట్లు నాయన ఇంకో సహాయం చేయండి అయ్యా. అయ్యా అయ్యా తండ్రి ఇగో తండ్రి మిమ్మల్ని ముఖ్యంగా తండ్రి వ్యభిచారము తండ్రి మోహపు చూపు విగ్రహారాధన తండ్రి ఒక స్త్రీని మోహపు చూచి ప్రతివాడు కూడా ఇగో వ్యభిచరించిన వాడని సెలవిస్తున్నావు కదా తండ్రి. మేము అలా వ్యభిచారంలో పడిపోకుండా సహాయం చేయండి. మరి ముఖ్యంగా భోజన ప్రియత్వం కూడా మేము అలా ఉండకుండా నాయన మీ కృపా కాపుదలను అనుగ్రహించండి. ఇంకొక ఎబ్రీ పత్రిక 12:16 12-16-17 మీరు సెలవిస్తున్నారు కదా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వకును అమ్మివేసిన ఏసేవంటి భ్రష్టులై ఉండకూడదని సెలవిస్తున్నారు కదా తండ్రి. నిజమే నాయన వారిని
రుచిగల పదార్థం మేము తినకయుందునుగా కానీ తండ్రి కీర్తనలో 143లో మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి నేను ఎవరి భోజన పదార్థం తండ్రి మేము ఆశించక యుందుముగాక తండ్రి మరి ముఖ్యంగా సోమరతనము కూడా మంచిది కదని నాయన సీమల వద్దకు వెళ్ళి వారి నడకను కనిపెట్టి మీరు జ్ఞానం తెచ్చుకోండి అని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇగో నాయన మేము ధనాశలో కూడా పడిపోకున్నట్లు ధనాశ సంస్థ కీడులకు మూలమని లేఖనం సెలవిచ్చుతున్నది కదా. ఏ విధమైన ధనాశలో మేము పడిపోకుండానట్లయినా మీ దయారెక్కల చాటును భద్రపరచండి, మీ కృపా కాపుదలను అనుగ్రహించండి తండ్రి. ఇదిగోనైనా ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబాలలోని ఐక్యతను తండ్రి ఇదిగోనైనా వారి కుటుంబాలలో తండ్రి ఇదిగోనైనా సమాధానమును దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాయినా. ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డకి తండ్రి వారికి నెమ్మది దయచేయమని ఇగోనైనా వారి ప్రతి విషయంలో శాంతిని సమాధానాన్ని కృపను దయచేసినందుకు మీకు వేలాది దశ చెల్లిస్తున్నాం. ఇగోనైనా ఈ ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించినైనా అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన మీ అధికార గల నామాన్ని బట్టి తండ్రి ఇగనైనా ఈ ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.